అమ్మ వీడు ఒక్కడున్నాడు కదా మర్చిపోయినా నేను. నాకైతే వరెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ బాగుంటుంది చెప్పు చెప్పు నాకు చెప్పు. నాకు తెలియదు అది కాదురా గన్ను. కత్తి గన్ను బే కత్తిరా కత్తా గన్ను కత్తి. అరే ఎంతమంది సాఫ్ట్ కార్నర్ రా, అది కార్నర్ రా లేకుంటే ఇంకేదన్నా అంతమంది ఎందుకు కొట్టారా కార్నర్లా? నాకు డౌట్ రా, ఒక్క డౌట్. దిస్ ఈస్ ది ఎండ్. ఇట్లా పెట్టి ఒక సెకండ్లో అన్నగారు కథ బ్రో. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ ఛానల్ మన గోలా. ఎస్, కొత్త ఛానల్. ఈ ఛానల్ మనం ఏం చేయబోతున్నామంటే ఏం చేద్దాం, బేసిక్లీ ఏం లేదు గాయస్, పాడ్కాస్ట్ వీడియోస్ అనుకుంటున్నాం, మీమ్స్ రియాక్షన్ అనుకుంటున్నాం. ఇప్పటివరకు కుదిరితే బ్లాగింగ్ అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి, మనం ట్రై చేద్దాం. ప్లేలిస్ట్ లెక్క అన్ని డిఫరెంట్ ప్లేలిస్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. కానీ మీకు ఒక చిన్న పని ఏంటంటే, ఈ సిరీస్ మేము స్టార్ట్ చేస్తున్నాము పాడ్కాస్ట్, కానీ దానికి పేరు పెట్టలేదు. మీరు కామెంట్స్లో మీ సజెషన్స్ చెప్పండి. మీ సజెషన్స్ బట్టి మేము నెక్స్ట్ వీడియోలో మేము ప్లాన్ చేస్తాం అన్నమాట, అది పెట్టుకుంటాం. నెక్స్ట్ కామెంట్స్లో ఏది బెస్ట్ అనిపిస్తే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఆ పేరు పెట్టేస్తాం, ఓకేనా? వీటన్నిటి మధ్యలో కంటెంట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఉంటుంది, గ్యారంటీ ఇస్తాం, ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో. సో ఇవాళ మన ఫస్ట్ వీడియో అండ్ మేము పాడ్కాస్ట్తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. నార్మల్ సీరియస్ పాడ్కాస్ట్ ఏం కాదు, నార్మల్గా చిల్ టాక్స్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటాం అట్లానే మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. కానీ చాట్ లెక్క. కానీ ఏంటంటే జస్ట్ ఇది మా ఒపీనియన్ అనమాట. ఎట్లా అంటే ఒక 2 ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు సినిమా గురించి. మా మా ఒపీనియన్ అనమాట. అది మీ ఒపీనియన్ మీకు వేరే ఉంటుంది, మా ఒపీనియన్ మాదన్నమాట. జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటున్నాం అన్నమాట. బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు నాకు నచ్చిన సినిమా వానికి నచ్చదు, వానికి నచ్చిన సినిమా నాకు నచ్చదు, మాకు నచ్చిన సినిమా మీకు నచ్చకపోవచ్చు. అట్లా జస్ట్ నార్మల్, ఇది మా ఒపీనియన్ మాత్రమే, ఒపీనియన్ వరకే. సో ఇవాళ మన ఫస్ట్ వీడియో, ఓకే? సో మన ఫస్ట్ టాపిక్ ఏమనుకుంటాం అంటే పాడ్కాస్ట్కి అవర్ వర్స్ట్ మూవీ ఎక్స్పీరియన్సెస్. ఏది సో ఈ 2026లో ఫస్ట్ ఏం చూసినాం మన సినిమా? ది రాజా సాబ్. సినిమా గురించి చెప్పాలంటే మొదలెట్టండి స్టార్ట్ చేద్దాం. సో సినిమా గురించి స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ ఒక ట్రైలర్ లాంచ్ అయింది. ఆ ట్రైలర్ ఎట్లుందంటే ఫస్ట్ ట్రైలర్ అది నాకు ఆ ట్రైలర్ చూడగా నాకు ఏమనిపించిందంటే ఓకే పర్లేదు అనుకుంటా, సినిమా ఓకే నడుస్తుంది అనుకోరు. కానీ సెకండ్ ట్రైలర్ నుంచి సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక మూవీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ అంటే మూవీ అనౌన్స్మెంట్ నుంచి మూవీ చూసేంతవరకు అసలు మా జర్నీ ఎట్లుంది అది చెప్దామని మేము బేసిక్గా అనుకుంటున్నాం, మా ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో మనోడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు, మన ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయింది కదా, ఆ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వాడు ఒపీనియన్ ఏదో చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎట్లుందంటే జస్ట్ ఓకే నడుస్తుంది సినిమా అంటే ఓకే అని అనిపించింది. కానీ సెకండ్ ట్రైలర్ నుంచి స్టార్ట్ అయింది. సెకండ్ ట్రైలర్ ఆ లాస్ట్ ప్రభాస్ జోకర్ లుక్ ఉంటుంది కదా, అది అసలు పీక్ అన్నమాట. అది అంటే ఒక్క లెవెల్ చూసిన ఒక ఎక్సైట్మెంట్. లాస్ట్ ఇట్లా సీన్ రాగానే ప్రభాస్ ఒక లుక్ ఇస్తాడు కెమెరా పైన, మస్తు ఉంటుంది అసలు సీన్. యాక్చువల్లీ మళ్ళీ ఆ మాన్స్టర్ సీక్వెన్స్ ఉంటుంది చూడు, సంజయ్ దత్ మాన్స్టర్, అది అసలు నీ అమ్మ చెప్తున్నా సెకండ్ ట్రైలర్ అయితే హాలీవుడ్ లెవెల్ షిట్ అనుకున్నాను నేనైతే. దాన్ని బట్టి ఆ ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయింది అందరికీ. గాయస్ నేను చెప్తున్నా, వీనికి అంతా లేకుండే నార్మల్గా ఉండే, అంటే ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్కి బాగా ఎక్స్పెక్టేషన్ ఉండే. ఓకే నార్మల్ ఒక రేంజ్ వరకు ఉండే. నేనైతే పీక్స్కి వెళ్ళిపోయినా. అరే ఇల్యూజన్ అంటుండు, మీ అమ్మ డిఫరెంట్ హౌస్లు అంటుండు. సో ఏం అసలు అరే కాదు, డిఫరెంట్ హౌస్లు అంటుండు, డిఫరెంట్ మాన్స్టర్స్ ఉన్నాయి. మీ అమ్మ నేను హాలీవుడ్ లెవెల్ అనుకున్నా. సో అసలు మళ్ళీ స్పాయిలర్లు ఏం చూడకుండా డైరెక్ట్గా ఫస్ట్ డే టికెట్ బుక్ చేసుకున్నాం అన్నమాట. బుక్ చేసుకుని అంత రెడీ అయిపోయి థియేటర్కి వెళ్ళిపోయినాం. మేము వచ్చిండు థియేటర్ పోయినాం. అందరూ అక్కడ ఫ్యాన్స్ విత్ ఎక్సైట్మెంట్. ఎట్లా అంటే థియేటర్ కూడా
నార్మల్ థియేటర్ వెళ్ళినాం, ఎందుకంటే టికెట్ హైట్ ఘోరంగా ఉంది, ఘోరంగా అవును. అంత ఎఫర్ట్ చేయలేదు కాబట్టి నార్మల్ థియేటర్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళినాం, కూర్చున్నాం, స్టార్ట్ అయింది సినిమా. మంచిగానే వైబ్ అవుతున్నాం, సాంగ్ వచ్చింది, సాంగ్ బాగానే వైబ్ అవుతున్నాం, ఓకే పర్లేదు. అదే ఫస్ట్ సాంగ్ ఉంటుంది కదా రాజా సాబ్, అది ఓకే బాగుంటుంది, అంతా వైబ్ అవుతున్నాం. కానీ ఎక్కడో తేడా కొడుతుంది సినిమా, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీకి వెళ్ళలేదు. ఫస్ట్ హాఫ్ స్టోరీ లోపల స్టార్ట్ కాలేదు కొంచెం, అంటే జోక్స్ నడిచినాయి, జోక్స్ బాగున్నాయి, ప్రభాస్ అన్న టైమింగ్ బాగుంది, చాలా 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 కష్టపడ్డాడు ప్రభాస్ అన్న, చాలా బాగుంటుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఎట్లా అంటే జోక్స్తో నడిచిపోతుంది సినిమా. కానీ నీ ఫస్ట్ హాఫ్ ఒపీనియన్ ఇది, అది నేను చెప్తాను. ఫస్ట్ హాఫ్ ఒపీనియన్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయింది, స్టార్ట్ అప్పుడప్పుడే ప్రభాస్ అన్న ఎంట్రీ, ఎట్లా ఖర్చీఫ్ కట్టుకొని ఉంటుంది కదా, ఖర్చీఫ్ కట్టుకొని ఉంటుంది, ఇట్లా తీస్తుంటే కట్, ఫైట్ మాయం, ఫైట్ అదే ఒక అమ్మాయి వచ్చి వెళ్ళి పడుగుతుంది చూడు, కట్ అక్కడికి పాటకి నాకు పాట రిలీజ్ అవగానే కొద్దిగా ఆఫ్ అనిపించింది, కానీ ఇంటూ నాకు నచ్చింది పాట, నాకైతే రాజాసాబ్ సాంగ్ బాగా నచ్చింది. ఆ తర్వాత కరెక్ట్ గాయస్ గంట సేపు ఏముండదు, అంటే స్టోరీకి వెళ్ళదు, పాయింటే వెళ్ళదు. అదే అంటే ఒక మనిషి వెతుకుతుంటాడు, ఓకే తాత అంతా పర్లేదు, కానీ కొన్నిసార్లు కొన్ని ఫైట్స్ ఉంటుంది. లైక్ ఒక ఫైట్ ఎట్లా అంటే ఆ బ్యాంక్ దొరుకుతుంది, ఆ బ్యాగ్ మనీ ఉంటుంది దాని లోపల, అది నేను చెప్తా. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒపీనియన్ చెప్తా నేను. ఫైట్ అవుతుంది ఆ బ్యాగ్ కోసం, అసలు ఎటు పోతుందో అర్థం కాదు సినిమా అయితే నాకు. మళ్ళా నీకు మూవీ స్టార్టింగ్లో ఆ సీక్వెన్స్ ఉంటుంది చూడు, ఏది మన ఆయన పేరేంద్రా మర్చిపోతా, అయినా నా కమెడియన్ సత్య ఎంట్రీ వచ్చి ఆ మ్యాన్షన్కి వెళ్తాడు చూడు, ఆ సీక్వెన్స్ బాగా నచ్చింది నాకు, మ్యాన్షన్ కూడా చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత నీకు ఎక్కువ ఉండదు, కంటెంట్ ఏముండదు, అదంతా కామెడీ అంటారు, కానీ నాకైతే ఎక్కలేదు కామెడీ. ప్రభాస్ టైమింగ్స్ బాగుంటుంది, నీ ఒపీనియన్ నాకైతే నాకు స్టోరీ ముఖ్యం, నాకు అంత ఎక్కలేదు. ఆ తర్వాత ఇంటర్వెల్ కాడికి వచ్చేసరికి ప్రీ ఇంటర్వెల్ బాగుంటుంది, మళ్ళీ మ్యాన్షన్కి వెళ్తాడు, వాళ్ళ తాత కలుస్తాడు, అంతా ఓకే. ఆ తర్వాత కట్ చేస్తే మళ్ళీ అక్కడ కామెడీ సీన్ ఉంటుంది, నాకైతే ఎక్కలేదు, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ నాకు వరెస్ట్ అనిపించింది, నాకు నిజంగా ఎక్కలేదు మామ, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ నాకు అస్సలు పోలేదు, కొంచెం స్లో నడుస్తుంటుంది. స్లోనా, స్టోరీనే ఉండదు, స్టోరీ పోదు, కదలదు. నీకు సెకండ్ హాఫ్లో అక్కడ కూడా ఆవిడ వస్తాడు చూడు, వాళ్ళందరూ ఎరికిపోయిన తర్వాత అక్కడ ప్రొఫెసర్ ఒక ఆయన వస్తాడు చూడు, ఆయన వచ్చి ఆ సీన్ నాకు మస్తు అనిపించింది, ఆ సీన్ బాగుంటుంది. క్లైమాక్స్ సీన్ కూడా ఓకే, నాట్ సూపర్ మ్యాన్ అయిపోతాడు కానీ అది ఆఫ్ టాపిక్. అది నాకైతే ప్రీ ఇంటర్వెల్ మహల్కి వెళ్తాడు చూడు అక్కడ, ఆ తర్వాత ప్రొఫెసర్ వచ్చినప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్ అది బాగుంటుంది నాకు. అండ్ నాకు క్లైమాక్స్ సీన్ ఏది మాన్స్టర్ అయిపోతాడు చూడు, అది యావరేజ్ అనిపిస్తుంది. ఆ తర్వాత వరెస్ట్ అదేమంటారు గిమిక్ టైప్ అనిపించింది నాకైతే, జోకర్ గెటప్. అది అసలు సినిమా మొత్తం దానికోసం వీడియోస్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆ ట్రైలర్లో అది ఉంటుంది చూడు, ఆ సీన్ లాస్ట్కి వచ్చేసి నేనైతే అమ్మ జోకర్ ఎందుకు వచ్చిండు, అదే అసలు ఏంది అనుకున్నా. నేనైతే లాస్ట్కి సూపర్ మ్యాన్ అవుతాడు, ఆ తర్వాత శక్తిమాన్ అయ్యి సర్కస్. ఇప్పుడు సినిమా ఎట్లా అంటే కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటాను, ట్రై చేసిండ్రు కాదంటలేను. ఇప్పుడు ప్రతి సినిమా ఇట్లా దేని సినిమా ఇట్లా దేనికి బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఎవరో మోసం చేసి చంపేస్తారు, అది దీనిలో కొత్త ట్రై చేసుకొని కొంచెం అవుట్పుట్ కొంచెం బాగుంటుంది, లైక్ విజువల్స్ కొంచెం ఒప్పుకుంటా. ఇగో కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ ఎ గుడ్ మూవీ ఫర్ మీ, కానీ ఎగ్జిక్యూషన్ టైంలో దొబ్బింది. ఎగ్జిక్యూషన్లో నీకు ఎందుకు దొబ్బిందంటే నీకు వాళ్ళు మొత్తం ఫోకస్ చేసింది కామెడీ మీదనే ఫోకస్ చేసిండ్రు, హారర్ మీద ఫోకస్ చేయలేదు. నీకు సంజయ్ దత్ కూడా మొత్తం గ్రీన్ స్క్రీనే, పొగలో ఉంటాడు, వస్తాడు పోతాడు. నాకు తెలిసి ఒక్కరోజు షూట్లో అయిపోయినాడు సంజయ్ దత్ అయితే. అలా భయమే ఉండాలి రా సంజయ్ దత్, అంత మైండ్ఫుల్ గేమ్ అంటే కొంచెం భయం ఉండాలి, భయం వేస్తుంటే. మైండ్ఫుల్ గేమ్ అంటే అక్కడ వాళ్ళ నానమ్మ చనిపోయేస్తూ అది హాస్పిటల్ సీన్ గాయస్, అసలు చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది అసలు నిజంగా.
అది ఇమోషనల్, అక్కడ కొంచెం ఏడిపించేస్తాడు ప్రభాస్ అన్న చాలా. అంటే నాకు చాలా బాగా వేసింది ఆ సీన్ అయితే. ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది చూడు, మహల్లో ఉన్నట్టు హాస్పిటల్ ఉన్నట్టు. చాలా ఇప్పుడు అదే మంత్లో వచ్చిన సినిమా ఇంకోటి ఏది నచ్చ అంటే అదే వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత సంక్రాంతి మూవీస్ వచ్చినాయి కానీ అవి ఎక్కువ మనం చూడమనుకో. బట్ నేనేమంటా అంటే ఫంకీ నాకైతే వరస్ట్. ఫంకీ ఓకే సినిమా ఏం లేదు బ్రో అసలు. ఫంకీ ఎట్లా అంటే ఒక జబర్దస్త్ స్క్రిప్ట్ ఉంటాయి కదా, ఒక సడన్గా వేసేసినట్టు అనిపించింది నాకైతే. కానీ నవ్వినాం, నాకు నచ్చింది సినిమా. ఫంకీ మూవీ ఎట్లాంటిదంటే ఫ్రెండ్స్తో పోవాలి, చిల్ అవ్వాలి, నవ్వాలి, స్టోరీ మాత్రం ఏముండదు. అంటే స్టోరీ ఏం లేదు కరెక్టే, కానీ జోక్స్ బాగున్నాయి, మేము నవ్వినాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుగ్గల వడ్డీ బ్రో ఇప్పుడు చెప్పాలంటే జాతిరత్నాలు, ప్రిన్స్, ఈ టూలో చాలా బాగుంటుంది, స్టోరీ ఉంటుంది. అట్లా కాదురా, నేను ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఫంకీ మీద తీసేది అనుదీప్కి. వాడు మూవీ, ఆయన మూవీ జాతిరత్నాలు నాకు ఫుల్ ఇష్టం. ఇప్పుడు కూడా ఏదైనా తినేటప్పుడు నాకు ఏదైనా చూడాలంటే సినిమా అట్లా జాతిరత్నం అట్లా ప్లే చేసి నేను తినుకుంటా చూస్తా. ఇప్పుడు అట్లాంటి డైరెక్టర్ నుంచి నేను ప్రిన్స్ సగమే చూసిన. నేను దాని మీద ఏం ఒపీనియన్ చెప్పాను. సో దాని తర్వాత విశ్వక్సేన్ ఇంకా అనుదీప్ కేవీ నుంచి మూవీ వస్తుంది. నాకైతే కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఉండే, కాన్సెప్ట్ కూడా ఏది బాగుండే. ఏది మన ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ని లవ్ చేస్తాడు, లవ్ స్టోరీ మీద ఉంటుంది. సెటైర్ టు ది ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది వాటి మీద ఒక చిన్న సెటైరికల్ టైప్ ఉంటుంది అన్నారు బయట కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మూవీ మీద. ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో ఏం చూపించారో సినిమా అదే ఉంది. అంటే ట్రైలర్ చూసి అర్థమైపోతుంది సినిమా. అయితే ఇగో నాకైతే సినిమాలు ఏంటంటే సినిమా స్టార్ట్ చేస్తారు వాళ్ళు, ఇంత బడ్జెట్ ఇష్యూ వచ్చింది, ఆ మధ్యలో ఏదో నడిచింది, సినిమా అయిపోయింది, ఈ సినిమా అయిపోయింది అంతే. అంటే స్టోరీ ఎట్లుందంటే ఫర్ ఎగ్జాంపుల్ హడావిడి స్టార్ట్ అయిపోతుంది సినిమా. అంటే ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిపోయింది, జోక్ ఇట్లా నడుస్తుంటుంది, సడన్గా అన్నీ సడన్గా అయిపోతుంటుంది. అంటే ఒక ప్రాపర్ స్టార్టింగ్ ఉంటే, అంటే మాకు కూడా ఏం తెలియదు, సినిమా తెలియదు, మా సినిమా అంతా ఉంది తెలియదు, కానీ నేను చెప్పే విధానం ఏంటంటే ఇట్లా అంటే అరే ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఒక పర్టికులర్ స్లోగా స్టార్ట్ అయ్యి అప్పుడు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ ప్లాట్ అర్థమవుతుంది. దీనిలో ప్లాట్ చెప్పేస్తాడు, స్టార్టింగ్ చెప్పేస్తాడు. అసలు ప్రాబ్లం ఏడొస్తుంది తెలుసా నీకు ఫంకీలా? క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఉండవు. కోమల్ అంటాడు, ఆ నుంచి ఎటో పోతుంది సినిమా. సరే ఇప్పుడు నేను ఈ మూవీలో ఎక్కువ స్టోరీ పట్టించుకోలేదు, జోక్స్ బాగుంటాయి ఎందుకంటే అనుదీప్ కేవీ తీస్తుండో. మూవీ ఎట్లున్నా బాగానే ఉంటుంది నేను అనుకున్నా. స్టోరీ నీకు ఇప్పుడు జాతిరత్నాలనే తీసుకో, నీకు స్టోరీ ఏముంటుంది? ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్ పోయి జాబ్ కొడదామని అంటే సెటిల్ అవుదాం అనుకుంటారు. ఆ టైంలో ఏదో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు సాల్వ్ చేసుకొని అంటారు. ఆ సిచ్యువేషన్స్ అవన్నీ బాగా సెట్ అయినాయి జాతిరత్నాలకి. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు రా, నాకైతే మస్తు ఇష్టం. కానీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ఫంకీలో విశ్వక్సేన్ని తీసుకున్నాం, విశ్వక్సేన్కి తగ్గట్టుగా నాకు అనిపించలేదు. అది మెయిన్గా సినిమా ఎక్కడ బాగుంటుంది అంటే ఫంకీ అనుకో. ఫంకీ ఎక్కడ బాగుంటుంది చెప్పు నాకు తెలియదు స్టోరీ ఎక్కడ బాగుంటుంది నాకు చెప్పు. ఎందుకు రా నాకైతే అనుదీప్ నాకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అరే ఎంతమంది సాఫ్ట్ కార్నర్ రా, అది కార్నర్ రా లేకుంటే ఇంకేదన్నా అంతమంది ఎందుకు ఉంటారు రా కార్నర్లా? అరే ఇప్పుడు ఒక మూవీ నచ్చినాక అరే ఇప్పుడు చెప్పాలంటే ఎక్కడ సాఫ్ట్ కార్నర్ అనిపిస్తుంది అంటే ఇంకా ఇండస్ట్రీ మొత్తం సాఫ్ట్ కార్నర్ అను. ఓకే సరే బ్రో వర్కౌట్ కాలేదు చెప్పాలి, ఇక్కడ వర్కౌట్ కావట్లేదు అంటే సెకండ్ హాఫ్లో నాకు అరే ఇంకొక విషయం ఏంటంటే ఈ డైలాగ్ నాకు గలీజ్ అనిపిస్తుంది. అది 10 సార్లు వాడతాడు, గలీజ్ అనిపిస్తుంది. అది కొంచెం తక్కువ చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నీకు ప్రాబ్లం ఏడొస్తుంది అంటే కోమల్ క్యారెక్టర్ గురించి నీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడు స్టార్టింగ్లో.
వాళ్ళ అమ్మ గురించి ఆ కాన్ఫ్లిక్ట్ అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. చూపియండి నీకు లాస్ట్ లో ఎండింగ్ లో చెప్తాడు. ఎట్లా కనెక్ట్ అవుతుంది మా సినిమా అయిపోయే టైంకి నీకు కాన్ఫ్లిక్ట్ చెప్తా అప్పటికప్పుడు resolve చేస్తా అంటే ఇప్పుడు ఆగు ఎట్లా కనెక్ట్ అవుతుంది నాకు చెప్పు. లాస్ట్ మూమెంట్ లో ఎట్లా కనెక్ట్ అవుతుంది? కనెక్ట్ కాదు, నీకు ఆడదొప్పింది. నీకు వాడు సినిమా ఎందుకు తీస్తున్నాడో అది చెప్పలేదు. సరే ప్యాషన్ ఎందుకు వచ్చింది తెలీదు, ప్యాషన్ అది చెప్తాడు. ఏంది ఈ సినిమా ఈ స్కూల్ వల్ల అట్లా అంటారా బ్రో? ఓకే. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ హీరోయిన్ ఏమంటుంది అంటే క్యారెక్టర్ మాత్రం నాకు నచ్చింది. హీరోయిన్ ఏమంటుంది అంటే నీకు ఫీలింగ్స్ తెలీదు, నీకు ఫీలింగ్స్ లేదు అంటది. అది ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా ఎవరికైనా ఏమైనా ఫీలింగ్స్ లేదనుకుంటే ఏదో ఒకటి జరుగుంటుంది లైఫ్లో. ఎందుకు లేదు అంటే అటాచ్మెంట్ ఎందుకు లేదు పెరగలేదు ఏదో అది చెప్పలేదు. దానివల్ల మనం కరెంట్ కాము ఆ సినిమాకి. అసలు బేసిక్లీ మూవీలో కాన్ఫ్లిక్ట్స్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. హీరోతో అటాచ్మెంట్ ఎందుకు చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మీరందరూ అనుకోవచ్చు ఏంది ఈ సినిమా కామెడీ ఫిలిం లెక్క చూడండి ఎందుకు ఇంత స్టోరీ అది ఇదే అంటున్నాను. ఓకే ఒప్పుకుంటా. ఇప్పుడు నేను ఇది ఎందుకు అంటున్నా అంటే నువ్వు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తీసుకో, అది కూడా ఫస్ట్ నీకు ఎండ్ వరకు కామెడీ అంటే నేను సిచ్యువేషనల్ కామెడీ. అది సిచ్యువేషనల్ కామెడీ కాదు, నీకు కామెడీ ట్రాక్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఇప్పుడు నీకు వాడు నీకు కనెక్ట్ అవుతాడు, హీరో అనేవాడు. నీకు ఈడో కాన్ఫ్లిక్ట్ ఏందో చెప్తాడు, వాడు ఇట్లుండేవాడు ఇట్లా అయిండు ఒక అమ్మాయి వల్ల. సో కొన్ని సిచ్యువేషన్స్ వస్తే వాడు అట్లా బిహేవ్ చేస్తాడు. ఏది మెయిన్గా అక్కడ మన దొరికిపోతారు చూడు, దొరికిపోయినప్పుడు హాస్టల్లో ఇట్లా లొంగి కట్టుకొని ఇప్పుడు ఏమవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఆ సీన్ కి నువ్వు ఎందుకంత కనెక్ట్ అవుతావు అంటే నీకు ఈ జర్నీ మొత్తం నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినావు. ఇప్పుడు వాడు ఆ మూమెంట్ లో ఎందుకంత పానిక్ అవుతున్నాడో నీకు తెలుసు. అది మనం ఫీల్ అవుతాం, అరే ఆ పైన ఆ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం, అరే ఇప్పుడు ఏమవుతుంది అట్లా అది అట్లా ఉరుకుతాం కదా, మనం కూడా ఫీల్ అవుతాం. ఎందుకంటే మనకు అర్థమైపోయింది ఎందుకంటే వీడు ఎందుకు అట్లా అవుతున్నా నాకు అర్థమైపోయింది, కరెంట్ అయింది దాంట్లో. అది ఫంకీలో మిస్ అయింది. కానీ ఫంకీ అనేది ఎట్లాంటి సినిమా ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే జస్ట్ ఒకసారి అది ఇంకా థియేటర్ ఫిలిమే నేను చెప్తా. నువ్వు నార్మల్ ఓటీటీలో చూడలేము, నా వల్ల కాదు. జస్ట్ ఫ్రెండ్స్తో వెళ్ళాలి, చూడాలి, నవ్వుకోవాలి, కథం అక్కడికక్కడికే క్లోజ్ అది సినిమా. నేను అదే అంటున్నా, నీకు జాతర అంటే అవుట్పుట్ లేకపోయినా కూడా కొద్దిగా నాకైతే అనిపించలేదు. అందుకని నాకు ఫంకీ డిసప్పాయింటెడ్. నేను వర్స్ట్ మూవీ అనలేను కానీ నేనైతే డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఫెబ్రవరి అయిపోయింది కదా, ఫెబ్రవరిలో ఫంకీ రిలీజ్ అయిపోయింది. కొంచెం బ్యాక్ వద్దాం. బ్యాక్ అంటే ఎంత? ఒక మంత్లే సర్లే చెప్పు. జనవరి జాన్ లేనిది 5 సినిమాలు రిలీజ్ అయినాయి. సో ఒకటి ఇద్దాం, మన శంకర్ వరప్రసాద్ గారు. అంటే మన శంకర్ వరప్రసాద్ గారు ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ఫిలిం ఫర్ మీ. కరెక్ట్లీ చాలా బ్యాడ్ కాదు, మేము నవ్వినాం, మేము ఎంజాయ్ చేసాం సినిమా. ఓకే సినిమా ఎందుకు నేను చెప్తా. ఓకేష్ ఫిలిం ఎందుకు అనిపించిందంటే ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ కోసం చేసిన సినిమా బేసిక్లీ. ఇది ఎక్కువ స్టోరీ లేదు, అదే నాకు మెయిన్ పాయింట్. నువ్వు చిరంజీవి ఫ్యాన్ అయ్యి ఉంటే, నువ్వు వింటేజ్ చిరంజీవి అనేది మిస్ అవుతున్నావు అంటే అప్పుడు నీకు మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ అనేది క్రేజీ ఫిలిం, నీకు మంచి ఫిలిం అవుతుంది అప్పుడు. ఎందుకంటే చిరంజీవి గారు యాక్టింగ్ సూపర్ చేసింది నిజంగా. అసలు చెప్తున్నా కదా, అసలు చాలా బాగుంటుంది. నుంచే మస్తు అనిపించింది నాకైతే. ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ ఎట్లా అంటే చిరంజీవి గారు ఇంకా వాళ్ళ టీము అడవిలోకి వెళ్తారు, అది అరే అంత పెద్ద డైలాగ్ ఏం కాదురా, అంతే కష్టపడి రాసే అవసరం లేదు దాంట్లో. ఒక్కటే డైలాగ్ ఉంటుంది ఏంటంటే వాళ్ళ టీం ఏం చేస్తారంటే ఆ లైట్ నుండి ఇచ్చినావా, వాళ్ళు ఫ్లాష్ లైట్ ఉండేసుకుంటారు ఇచ్చినావా, అది చెట్ల పై వేస్తుంటారు. నార్మల్ ఏంటంటే చెట్ల పై పడతారు, అది కింద కూడా నీకు కుక్క మీద చెట్టు ఎక్కుతారా అంటుంది. అది బాగుంటుంది. ఇప్పుడు నీకు బేసిక్లీ సినిమాలో జోక్స్ ఓకే బాగానే ఉంది. నీకు ఆ జోక్స్ ఎందుకు వర్కౌట్ అవుతున్నాయంటే చిరంజీవి గారు వలన. ఎందుకంటే ఆయన నీకు అందరివాడు మూవీ గుర్తుందా, అదే డబుల్ యాక్షన్. అరే అందరివాడు బాగుండే సినిమా, వస్తుడా సినిమా, అది ఎప్పుడైనా చూడు బాగుంటుంది సినిమా. అది సినిమా బాగుంటుంది. నేను ఏంటంటే అట్లాంటి క్యారెక్టర్ని మన శంకర్ వరప్రసాద్లో అనిల్ రావుపూడి మాత్రం తీసుకొచ్చి అది మాత్రం నాకు చాలా నచ్చింది. అసలు
రావిపూడి పీక్ అంటే ఫస్ట్ మూవీ నుంచే పటాస్ పటాసు, సుప్రీం, గ్రేటు. పటాస్ సూపర్ ఉంటుంది సినిమా. అంటే అరే యాక్షన్ జోక్స్ ఉంటుంది రా సినిమా. అనిల్ రావిపూడి ఫస్ట్ ఫిలిం కళ్యాణ్ రామ్తోని, అది కూడా పటాస్ లాంటి మూవీ. ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ షిఫ్ట్ కొట్టి కొద్దిగా యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, కొద్దిగా కామెడీ ఉంటుంది, ఎండ్ కూడా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. చాలా అరే ఇమోషనల్ ఉంటుంది సినిమా, మొత్తం ప్యాక్ సినిమా. గుడ్ ఫిలిం, చాలా బాగుంటుంది. ఎట్లా అంటే అరే జోక్స్ చాలా బాగుంటుంది అంట. ఎక్కడ అంటే అంబులెన్స్ సీన్ చూసిన, అంబులెన్స్ ఇప్పుడు ఒక అంబులెన్స్ తిరుగుతుంటుంది, తిరుగుతుంటుంది, అందరిని ఎత్తుకొని కొట్టేసి పడేస్తుంటుంది. అది బాగుంటుంది. అంతా ఒక పోలీస్ ఆఫీసర్ అట్లా ఉన్నప్పుడు చేంజ్ అవుతాడు, వచ్చిన ఆ పాయింట్లో చేంజ్ అవుతాడు. అప్పుడు కొట్టంగానే ఒక విలన్ కొట్టంగానే ఆ మైక్లో ఒక డైలాగ్ వస్తుంది, కళ్యాణ్ రామ్ ఆన్ ద డ్యూటీ అని వస్తుంది. అది మాత్రం అసలు చెప్తున్నా క్రేజీ ఉంటుంది సినిమా. అసలు ఆడ కొట్ట ఇట్లా పడిపోగానే కళ్యాణ్ రామ్ ఆన్ ద డ్యూటీ అని ఇట్లా ఆ మైక్ సౌండ్ వస్తుంది. సూపర్ కూడా సీన్ అక్కడ ఒకడగిలో. మూవీ రిలీజ్ అయింది రాజా ది గ్రేట్. నేను చూడలేదు థియేటర్లో చూడలేదు. ఒకరోజు ర్యాండమ్గా అప్పట్లో మన దగ్గర సబ్స్క్రిప్షన్స్ అవన్నీ ఏం లేకుండే కదా ఆ టైంలో. ఇంకా ఫోకస్ అయింది 2020లో అయింది అంతా, కోవిడ్. అయితే ఒకరోజు టీవీ చూస్తుంటే రాజా ది గ్రేట్ మూవీ అని వచ్చింది. చూస్తున్నా రవితేజ మూవీ, మస్తు అనిపించింది మూవీ నిజంగా. ఆ కామెడీ టైమింగ్, బ్లైండ్ ఉంటాడు దాంట్లో, రవితేజ బ్లైండ్ ఉంటాడు అండ్ సెన్సర్ షార్ప్ ఉంటుంది, హీరోకి ఒక మోటివ్ ఉంటుంది. బేసిక్లీ ఏంటంటే హీరో గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా చేస్తారు, చాలా బాగుంటుంది కామెడీ చాలా బాగుంటుంది. అదే ఇప్పటికైతే అనిల్ రావు ఇప్పుడు పీక్. చాలా ఆఫ్ టాపిక్ వెళ్ళిపోయినాం, వరస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇంకా ముచ్చట్లు అంటే ఇట్లా. అదే ఇప్పుడు మనం ఏంది అనిల్ రావుపూడి పీక్, అది నాకు సుప్రీం. ఇంకా సుప్రీం మూవీ కూడా మస్తు ఉంటుంది, చాలా బాగుంటుంది సుప్రీం కూడా. అదే నాకు అనిల్ రావుపూడి పీక్, పటాస్, సుప్రీం. సరే దాంట్లో నచ్చిన సినిమా ఏంది? ఏది అనిల్ రావుపూడిలో నచ్చిన సినిమా? నచ్చనిదా F3. ఇంకా ఆ తర్వాత చెప్పురా అంటే నువ్వు బాగా ఇబ్బంది పెడితే శంకరవరప్రసాద్. నచ్చనలే నేను డిసప్పాయింటెడ్. అంటే ఇప్పుడు ఓకే నీకు ఆ సినిమా ఈ లిస్ట్లో ఆ సినిమా ఇప్పుడు సరే ఇప్పుడు ర్యాంకింగ్లో లాస్ట్ పెట్టే సినిమా అంటే అనిల్ రావుపూడి సినిమాలో లాస్ట్ పెట్టే సినిమా. అనిల్ రావుపూడి సినిమాలు ఏమేమి ఉన్నాయి ఒకసారి ఫోన్. అనిల్ రావుపూడి తీసింది ఇప్పటివరకు మూవీస్ 9 మూవీస్ తీసిండు, 9 ఫిలిమ్స్. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్. 9 మూవీస్. అందులో నాకు నచ్చని అంటే లేదు, లీస్ట్ ర్యాంక్ చేయమన్నావు కాబట్టి నాది లీస్ట్ వచ్చేసి F3. లాస్ట్ F3 పెడతా, దానిపైన శంకరవరప్రసాద్. మిగతా అని నేను ర్యాంక్ చేయలేను, ఎందుకంటే నాకు నచ్చితే సినిమాలో నాకు నచ్చుతాయి. ఇప్పటివరకు ఈ మూవీస్ అయిపోయినాయి, కొద్దిగా వెనకాల కొద్దాం. ఇంకెంత? ఆగస్ట్ కుక్కులి పవర్ హౌసే మామా. కూలీ సినిమా ఎక్స్పెక్టేషన్స్ అంతుండే నాకు, అంత ఒక వీడియో చూసినావా కూలీ అని చెప్పేసి 100 days కౌంట్ అని చెప్పి ఒక వీడియో వచ్చింది. అవునా? వచ్చింది, నాకు తెలియదు. ఇట్లా అంటే ఇప్పుడు రజనీ గారు ఒక షార్ట్ ఎట్లా అంటే ఒక యార్డ్ ఉంటుంది ఇట్లా, తో రజనీ గారు ఇట్లా టర్న్ ఇచ్చేసి 100 days అని పడుతుంది ఇట్లా. ఆ సీన్ పడంగానే అసలు ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్ ఉంటుంది నాకు. 100 days కౌంట్ అని చెప్పి ఇట్లా. ఇగో నాకు కూలీ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పటి నుంచి పెరగడం స్టార్ట్ అయిందంటే ట్రైలర్ వచ్చింది. నాకు ఎక్కలేదు నేను అయితే ట్రైలర్ వచ్చింది ట్రైలర్ చూసిన. ఫ్రాంక్ అని చెప్పాలంటే నాకు గుర్తులేదు,
అంటే ట్రైలర్ రిజిస్టర్ కాలేదు నాకు అంతగా. సో ట్రైలర్ చూసినా బాగుంది, చైర్ ఉంది, నాగార్జున స్వాగ్, ఎన్టీఆర్ అంటున్నా, రజనీకాంత్ మాస్ అంతా నాకైతే మస్తు అనిపించింది. కానీ స్టోరీ గురించి ఎక్కువ రివీల్ చేయలేదు ట్రైలర్లో. లాస్ట్ ఎప్పుడు 1 వీక్ ముందున్నప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చిన ట్రైలర్ 10 days కాదు, చాలా తక్కువ గ్యాప్లో వచ్చింది ట్రైలర్. అదే ట్రైలర్ ఇప్పుడు రావట్లేదా అని చూస్తున్నాం. అప్పుడు ట్రైలర్ చాలా తక్కువ గ్యాప్లో వచ్చింది. ట్రైలర్ వచ్చింది, పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్స్ నేను పెట్టుకోలే. నేను అనుకున్న సైఫై ఎలిమెంట్ ఏమైనా ఉంటుందేమో, లోకి మామ ఏమన్నా సైఫై దింపిండేమో ఎలిమెంట్ లోకేష్ కనగరాజు. సరే 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 అయితే స్క్రోల్ చేస్తున్న ల్యాప్టాప్లో థైవ్యూ నుంచి ఒక వీడియో వచ్చింది. థైవ్యూ ఛానల్ నీకు ఐడియా ఉందా? లేదు. థైవ్యూ వాళ్ళు రివ్యూస్ చెప్తాడు. ఓకే. అయితే అందులో ట్రైలర్ బ్రేక్ డౌన్ సంథింగ్ ఏదో ఉంది వీడియో. అందులో ఏమంటారంటే రజనీకాంత్ ఒక పౌడర్ చెల్లుతాడు ట్రైలర్లో పౌడర్ చెల్లుతుంటాడు. ఆ పౌడర్ సీన్ని వాళ్ళు ఎట్లా చెప్పినారంటే థైవ్యూ అంటే నేను వాళ్ళని ఏమంటలే, నేను జస్ట్ చెప్తున్నా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇన్విజిబుల్ పీపుల్ ఉంటే రజనీకాంత్ పౌడర్ చెల్లుతారు సంథింగ్ ఏదో. అరే హాలీవుడ్ లెవెల్ అనుకున్నాను అయితే. లోకి మామ ఏం తీస్తున్నావు సినిమా అనుకున్నాను నేనైతే. అరే నిజంగా నేను అదే అనుకున్నా. ఇప్పుడు నేను టైం ట్రావెల్ కాన్సెప్ట్ అని ఎందుకు అంటున్నా అంటే, నువ్వు కూలీ ట్రైలర్లో నీకు ఆ చైర్ సమ్ స్పెసిఫిక్ కనిపిస్తుంది. ఒక చైర్, ఆ చైర్ టైం ట్రావెల్తో లింక్ ఎందుకున్నా అంటే, నువ్వు డార్క్ సిరీస్ చూసినావా? డార్క్ ఇంగ్లీష్ది నెట్ఫ్లిక్స్లో అప్పుడు లాక్డౌన్ టైంలో చాలా పాపులర్ అయింది. డార్క్ సిరీస్లో కూడా ఒక చైర్ ఉంటుంది, అది యూజ్ చేసుకొని టైం ట్రావెల్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ ఏదైనా లోకేమావ తీసుకొచ్చిందా అనుకున్నా నేను. అరే ఎక్స్పెక్టేషన్స్ అట్లుండే మళ్ళా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా రానే వచ్చింది సినిమా రోజు. అసలు సినిమానే రాడు తెలియదు, రావడానికి ముందు తెలియదు. సో ముందు నుంచి చెప్పు. ముందు నుంచి కాదు, నేను అదంటలేను. సినిమా రాడుండే, అది పక్కన పెట్టు. సినిమా పొద్దున్న నుంచి నైట్ వరకు నా ఏం జరిగిందో నేను చెప్తా. ఎన్ని రాడ్లు పడ్డాయో. పొద్దున్న ఇవ్వగానే టికెట్స్ దొరకలేదు. ఆ తర్వాత ఏమైంది, నేను ఆఫీస్కి వచ్చిన, లేట్ అయింది, ఆర్డర్ రాడు. మళ్ళీ మేనేజర్ వేసుకుని ఆర్డర్ రాడు. మళ్ళీ అంతా వీడు ఫోన్ చేసి అరే టికెట్లో దొరుకుతాయి అసలు ఏ థియేటర్లో, అదే రాడు. మళ్ళీ దాని తర్వాత ఏది దొరికింది కానీ ఏదో చిన్న థియేటర్లో దొరికింది. అది కూడా అది ఏందో వెనక దొరికింది అసలు. చాలా నేనేమనుకున్నా, నాకు ఆ థియేటర్ నేను ఎప్పుడు పోలేదు, బాగానే ఉంటుందేమో, వెనక దొరికింది కదా సెట్ అనుకున్నాను నేను. అక్కడ వరకు బాగానే ఉండే. ఆ తర్వాత ఏమైంది, షో 10:30 రాత్రి కదా, రాత్రి 10:30 9:30. క్లైమేట్ కూడా కొంచెం బాగాలేదు. క్లైమేట్ బాగాలేదు, అదో రాడు. వర్షం పడుతుంది, అదో రాడు. ఆ తర్వాత ఆఫీస్ నుంచి లేట్ వచ్చిన రాడు, తినలేదు రాడు. ఆ తర్వాత లేట్ అవుతుంది, అదో రాడు. నేను ఫాస్ట్గా ఎంత వీలైతే అంత తొందరగా మెట్రో ఎక్కి వచ్చిన, రాగానే వీడు కలిసిండు, బండి ఎక్కినాం, వెళ్ళిపోయినాం. తినలేదు అసలు ఏమి. ఆ తర్వాత థియేటర్ పోయినాం. ఏం థియేటర్ రా ఇది, అది ఏంటంటే వెనక దొరికిందని సంతోషపడాలా లేదంటే బాధపడాలా అనిపించింది నాకైతే. వెనక దొరికింది బాగానే ఉంది. వెనక పోయి కూర్చుంటే కింద స్క్రీన్ కట్టు ఇంకా దూరం ఉంది స్క్రీన్. ఇట్లా అదే ఎట్లా అంటే చిన్న స్క్రీన్ బ్లర్ అది కూడా మళ్ళీ క్వాలిటీ రాడు. ఇన్ని రాడ్లు పొద్దున్న నుంచి రాడు. అందులో మళ్ళీ సినిమా రాడు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, నా కథ పొద్దున్న లేస్తే నాకు అప్పుడే సెమ్ ఎగ్జామ్. అరే ఇప్పుడు 2 days సెమ్ ఎగ్జామ్. అది సరే 2 days ఉంది కదా, నెక్స్ట్ రేపు ఎల్లుండిలో చదువుకోవచ్చులే. ఈరోజు ఒక 3 గంటలు, 3 కాదు రాత్రి కదా, పొద్దున్న చదువుకొని రాత్రి పోదాంలే అని చెప్పుకొని పొద్దున్న లేచి చదువుకొని కూర్చున్నా. మమ్మీ తిట్టింది ముందులే, అరే ఎగ్జామ్ రోజు ఏందిరా. నాకేంటంటే ఫస్ట్ కూలీ ఎట్లా అంటే రజనీకాంత్. వీనికి ఎక్స్పెక్టేషన్ లేదు గాయస్, నేనే పెంచిన ఎక్స్పెక్టేషన్. నాకు ఎక్స్పెక్టేషన్ ఎట్లా అంటే రజనీకాంత్ ఇంకోటి
ఉపేంద్ర శృతి హాసన్ ఓకే సత్య ఆయన పేరేంది నాగార్జున ఓకే కాదంటలేదు, ఆయన కూడా ఉన్నాడుగా కట్టప్ప యాక్టర్. సత్యదేవ్ అబ్బే సత్యరాజ్ చెప్తున్నా. ఎవరెవరున్నారు? చిరంజీవి సరే రజనీకాంత్, నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, ఆ తర్వాత ఎవరు ఉప్పి, ద మెయిన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు. ఇంకేంటిది అమెరికాను క్యాష్. అసలు నేను అనుకున్నా చెప్తున్నా కదా, ఈ సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా అని ఫిక్స్. ఇంతమంది ఇంత పేర్లు చూస్తున్నాం. అదే లోకేష్ కనకరాజు సినిమా అంటే కంపల్సరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. ఎందుకంటే లియో ఒకటి అది తర్వాత మాట్లాడతాం. సో అంత రెడీ అయిపోయినాం. మమ్మీ తిట్టింది. ఓకే సెట్ అయిపోయింది. టికెట్లు వీడి అప్పుడే ఇంటికి వచ్చిండు, అప్పుడే కాల్ చేసి పొద్దున వీడి ఆఫీస్లోనే టికెట్ బుక్ చేసుకొని అంతా సెట్. 9:30 షో. మేము బయలుదేరేటప్పుడు ఎట్లా అంటే సౌండ్ క్లైమేట్ బాగలేదు, వర్షం స్టార్ట్. మమ్మీ చెప్తుంది వర్షం స్టార్ట్ అవుతుంది మరా, ఆటో బుక్ చేసుకుంటే సరే వీడిని పికప్ చేసుకోవాలి కాబట్టి నేను బైక్ తీసుకొని బయలుదేరిపోయి వీడిని పికప్ చేసుకొని వెళ్ళిపోయినా. అప్పుడు లైట్గా చినుకు పడడం స్టార్ట్ అయిపోయినాయి. లైట్గా చినుకు పడుతుంది. అయిపోయింది. కూర్చున్నాం. థియేటర్ కొంచెం పర్లేదు, ఓకే పర్లేదు, బయట పర్లేదు అనిపించింది. లోపల పోగానే అసలు చెప్తున్నా అట్లా మొత్తం సఫికేషన్ అనిపించింది నాకు థియేటర్ అనిపించింది, చాలా అనిపించింది. ఇంకా ఇట్లా అంటే ఇట్లా 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 చూడాలి సినిమా. ఫస్ట్ పాట వస్తుంది, పాట బాగుంటుంది, పాటకి వైబ్ పాట బాగుంటుంది. ఆ పాట పేరు పాట సరే, ఆ పాట పాట బాగుంటుంది, పాట వైబ్ అవుతున్నాము. అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోతాడని చెప్పి న్యూస్ వస్తుంది, చనిపోతాడు. ఓకే నడుస్తుంటుంది. రీజన్ కనుక్కోవడానికి రజనీకాంత్ గారు వెళ్తారు. అంత ఓకే. అది నాగార్జున వస్తలేదా అని చూస్తున్నాం అప్పటి నుంచి. ఆ సీన్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో నీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత అర్థమైపోతుంది సినిమా ఎటో పోతుంటుంది సినిమా. అరే ఏంది అంటే చైర్ లాస్ట్కి మనకు రీజన్ తెలిసిపోతుంది. ఆ చైర్ ఎందుకు అని ఒక రీజన్ తెలిసిపోగానే నాకు డౌట్ రా, ఒక్క డౌట్, నాకు ఒక్క డౌట్. నాగార్జున అంత పెద్ద గ్యాంగ్స్టర్ చంపేసిన వాళ్ళని యాషెస్ చేయడానికి చైర్ వాడుతుండు. మళ్ళీ నీకు ఎలక్ట్రికల్ సిమెట్రీ ఉంటుంది కదరా, దాంట్లో 1 సెకండ్లో చేస్తారు కదరా, చైర్తోనే ఏం పనిరా నీకు? ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇట్లా ఐడియా వచ్చిందేమో. ఏం ఐడియా రా? ఇప్పుడు దీన్ని మనం ఏం చెప్పలేమా, ఎందుకంటే ఏం చెప్పకపోవడం ఏంటరా, వాడు పెద్ద గ్యాంగ్స్టర్ రా. అరే సిండికేట్ ఉందిరా వానికి. అరే వాడు ఒక్క సిమెట్రిక్ కొనిపడేసినా ఎంతమందినన్నా చేసుకోవచ్చు. అందులో సత్యరాజ్ని పట్టుకుండంట, సత్యరాజ్ ఏదో మిషన్ కనిపెట్టిండంట. ఇదేంటిది అందరు దీంట్లో పోలీస్ ఇన్ఫార్మర్ ఒకటి, అది శోభిన్ షా, అదొక పోలీస్ అది అదొకటి. ఇంకోటి ఏదంటే ఇవన్నిటికీ విలన్ శోభిన్ షా. అది మళ్ళీ నాగార్జున ఎందుకున్నాడు అనిపించింది నాకైతే. కరెక్ట్ కత్తి తీసుకుపోయి కాదురా గన్ను, గన్ను బే కత్తిరా, కత్తి నాకు గుర్తుంది, నాకు ఇంకా గుర్తుంది. అది గన్స్ తీసుకో, గన్స్ అంటే వేరే ఉంటారు కదా, అది స్టూడెంట్కి. తర్వాత వీళ్ళని చేద్దామా అని చెప్పి వాళ్ళు అడుగుతాడు, వీళ్ళని కూడా చంపేసే అని చెప్తే గన్ పడేసి ఒక పెద్ద కత్తి తీసుకుంటాడు. కత్తి తీసుకొని ఇట్లా నడుచుకుంటా స్లో మోషన్ నడుచుకుంటూ పోయి రజనీకాంత్ పైన ఇట్లా కత్తి ఇట్లా పెట్టి ఒక సెకండ్లో అన్నగారు కట్టం బ్రో ఎలా ఉన్నారు అన్నగారు ఎలాగ ఉన్నారు అలాగనే నేను బాగానే ఉన్నానండి. బాగానే గుర్తుపట్టడం అంటే ఎందుకు గుర్తుపట్టను నేను, చాలు. నాగార్జున ఇన్ హెవెన్. నేను ఇంత నమ్మితే అనుకోలేదు. నీకు నేను చెప్పాలా సినిమా ఎక్కడి నుంచి ఓడిపోతాయి అంటే మెయిన్గా శోభన్ షార్ని కాపాడుతాడు చూడు, అదే సిమెట్రీ నుంచి ఇట్లా లేస్తాడు వాడు పాది పెట్టినప్పటి నుంచి. ఎమ్మనే భయపడ్డా ఒక సెకండ్, శోభన్ షార్ చనిపోయినా మళ్ళీ ఇట్లా లేచేయండి అని చెప్పి. అయితే ఆ తర్వాత రజనీకాంత్ కాపాడుతాడు,
శోభిన్ షాన్ని శృతి హాసన్ ఇచ్చి పంపిస్తాడు కదా, ఆ తర్వాత రివీల్ అవుతుంది శోభిన్ షా విలన్ అని. నేను నాగార్జున కదా విలన్ అనుకునే నేను లాస్ట్లో మనకు గుర్తుండరు. నేను చెప్పాలా, ఇగో ఇదంతా అవుతుంది, అంతా కొద్దిగా స్టోరీ ఎటెటే వెళ్ళిపోతుంది. నాకు రివీల్ క్రేజీ మూమెంట్ అంటే ఈమె ఉంది చూడు, వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, వైఫ్ కాదురా, వీళ్ళ వైఫ్ శోభిన్ షా వైఫ్, ఆమె యాక్టింగ్ చేస్తుంది చూడు, అమ్మా నాకైతే మోసం దగా కుట్ర. అది ఒక్క సీన్ బాగా అనిపించింది. ఆ తర్వాత ఎటో వెళ్ళిపోతుంది సినిమా, ఎటో వెళ్ళిపోతుంది. నాగార్జునని చంపేస్తారు. నేను లాస్ట్ వరకు చంపడేమో అనుకున్నా నాగార్జునని. ఎట్లా అంటే నాగార్జునని చంపాను అనుకున్నా. ఆ తర్వాత శోభిన్ షా విషయమే మర్చిపోయానైతే శోభిన్ షా గురించి మర్చిపోయి తెలుస్తుంది. ఆ తర్వాత అమీర్ ఖాన్ వస్తాడు. అమీర్ ఖాన్ వచ్చిన తర్వాత ఏందో జరుగుతుంది. ఆ తర్వాత శోభిన్ షాని చంపుదాం అమ్మ వీడు ఒక్కడున్నాడు కదా, మర్చిపోయినా నేను. నాకైతే వరెస్ట్ ఎక్స్పీరియన్స్ కూలీ. నాకెందుకో అమెరికా లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది. అంటే అవసరం ఆ సీన్ కావాలని పాన్ ఇండియా కోసం చేసారని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అంటవా ఏమలే, ఎందుకంటే అయిపోతుంది ఆ సినిమా, నాగార్జున చంపేసినాక సినిమా అయిపోతుంది. శోభిన్ షా ఉంటాడుగా, నాగార్జున చంపేంత ఉంటే శోభిన్ షా కాదురా, నీకు శోభిన్ షారే కదా మెయిన్ విలన్ నాగార్జున కంటే. ఇప్పుడు కూలీ సెకండ్ పార్ట్ ఉందా అంటే అమీర్ ఖాన్ రావచ్చు అంటే నువ్వు ఏం చెప్పాలనుకున్నా నాకు అర్థమవుతుందిరా. అమీర్ ఖాన్ క్యామియో నీకు అవసరం లేదా అనిపించింది. నేను చెప్పాలా నీకు ప్రాబ్లం ఎట్టొచ్చిందంటే, ఉప్పిని అమీర్ ఖాన్ని ఆ క్యాస్ట్ రివీల్లో చూపించకపోయి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. ట్రైలర్లోనా క్యాస్ట్ రివీల్ అప్పుడు కూడా ఉప్పిని రివీల్ చేసేసి, అరే ఈవెంట్లో కూడా ప్రతి ఈవెంట్లో అందరూ వస్తారు. అమీర్ ఖాన్ ఉప్పి వాళ్ళిద్దరిని రివీల్ చేయకుండా ఉప్పి ఎంట్రీ షాట్ ఉంటుంది చూడరా, రెడ్ లైట్ లో అని చెప్పి బ్లాస్ట్ అవుతుంటది. మళ్ళీ ఉప్పి ఎంట్రీ ఉంటుందిరా, ఇట్లా ఉంటాడు. క్రేజీ అనిపించింది నాకైతే. అది చూపిపోయి బాగుంటుండే, అది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుండే. ఇప్పుడు ఎందుకంటే ప్రతి సినిమా స్టార్ట్ అయ్యేప్పటి నుంచి మేము ఒకటే చూస్తున్నాం, ఏంటంటే ఎప్పుడు ఇంట్రెస్టెడ్ అది ఇప్పుడు అదే అంటే ఆ మైండ్ తిరుగుతూనే ఉంది. అంటే ఎప్పుడు వస్తాడు అని చెప్పి అదొకటి మైండ్. అది ఉప్పి గురించి రివీల్ చేయకుండా ఉంటే ఎట్లుంటుండే అంటే రోలెక్స్ లెవెల్ లెక్క ఉంటుండే. థియేటర్లోనే మనం అది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఒక లెవెల్ ఉంటుండే. ఇంకో డిసప్పాయింట్ ఏంటంటే కూలీ పవర్ ఇట్లా అంటుండా ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటుంది. పవర్ హౌస్ అనగానే అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందేమో, ఏదో ఎలిమెంట్ ఉంటుందేమో అని అనుకున్నాడు. అంటే ప్రతిసారి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే పవర్ హౌస్ అంటే ఏదో అనిపిస్తుంది. కానీ పవర్ హౌస్ అంటే అది వేర్లే, మనకి ఎందుకులే. ఓవరాల్గా చెప్పాలంటే నాకు అది డిసప్పాయింటెడ్ వరెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే వరెస్ట్ మామ. నేను నిజంగా చెప్తున్నా, నేను హట్ అయిపోయినా మొత్తం లోకి మీద. అది ఏం తీసినావు లోకి, నువ్వు విక్రమ్ లెవెల్ షెడ్ తీసినవి, ఇది కూలీ నాకైతే డైజెస్ట్ కాలే ఆ రోజు. ఆ తర్వాత తమరి ఫేవరెట్ అల్లేములే కానీ సర్లే బ్రో, వార్ 2 చూడలే, నా వల్ల కాలేదు. నేను సినిమా టికెట్ బుక్ చేయలేదు అసలు. ట్రైలర్ చూడంగానే హైప్లే. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది, రితిక్ రోషన్ది, ఎన్టీఆర్ ఉన్నట్టు ట్రైలర్ ఒకటి వచ్చింది. రితిక్ రోషన్ బర్త్డే రోజు అనుకుంటా. గ్లిమ్స్ ట్రైలర్ సంథింగ్, గ్లిమ్సే. అందులో ఎన్టీఆర్ రివీల్ లుక్ అయింది, రితిక్ రోషన్ రివీల్ లుక్ అయింది, బాగున్నారు ఓకే. కానీ నాకు హైప్ లేదు, మూవీ మీద హైప్ లేదు. అవును అంతే, మూవీ మీద హైప్ లేదు. నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, ఎందుకంటే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ యాజ్ యూజువల్ ఒకటే టెంప్లెట్ ఉంటుంది నాకైతే ఎప్పుడు. కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు రా నేను చూసా సినిమా మీద, అందుకని నేను పోలేదు సినిమా. నేను పోలేదు, ఓటీటీలో చూసుకున్నాను నెట్ఫ్లిక్స్లో.
కానీ నెట్ఫ్లిక్స్ ప్రైమా? నెట్ఫ్లిక్స్ అంత హై లెవెల్ బడ్జెట్ బ్రో, అంత యాక్షన్ సీక్వెన్స్ ప్రైమ్ ఉంటుందా? స్పీడ్ ట్రాకర్లనా? అది చెప్తున్నా కదా, F1 ట్రాక్లో బోట్ నడిపించుకుంటా F1 కార్ని బీట్ చేసి ఫస్ట్ వస్తాడు. వాటర్లో పోతున్న బోటు సడన్గా ట్రాక్ మీద జంప్ అయ్యి అన్ని కార్ని బీట్ చేసుకుంటే మళ్ళీ వాటర్లో పోతుంది. ఐఆర్ఎఫ్ బ్రా, స్పై యూనివర్స్ అది. లైక్ స్టోరీ ఏం లేదు బ్రో, ఇప్పుడు స్టోరీ ఏం లేదు మామ. ఎప్పుడంటే స్టోరీ వద్దు మామ, నువ్వు చెప్పకు నాకు. అరే స్టోరీ ఏం లేదు, స్టార్టింగ్ సీన్ ల్యాండ్లో ఫైట్, వాటర్లో ఫైట్, గాల్లో ఫైట్, లాస్ట్కి ఐస్లో ఫైట్, లాస్ట్కి నేను చెప్పాలా ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. అంతే. సేమ్ వార్లు ఉన్నట్టే. సేమ్ కానీ నాకు వార్ మాత్రం ఇష్టం ఫిలిం. వార్లో స్టోరీ ఉంటుంది, వార్లో పాయింట్ ఉంటుంది. నాకు టైగర్ ష్రాఫ్ ఇంకా రితిక్ రోషన్ కెమిస్ట్రీ కూడా బాగా నచ్చుతుంది. కెమిస్ట్రీ రావాలి, బాండ్ రావులే. లాస్ట్కి మళ్ళీ రివీల్ ఉంటుంది చూడు. టైగర్ ష్రాఫ్ ఫస్ట్లోనే చచ్చిపోయిండు, ఆ తర్వాత విలను. వాడు మెయిన్ విలన్ కూడా కాదు, విలన్ చెంచా. కరెక్టే. నాకైతే నేను అప్పుడు ఎప్పుడు లేదు, 2018 2019 సంథింగ్, రాంగ్ ఉండొచ్చు, చూసుకుందాం, చూసి నేను అటాచ్ చేస్తా. కానీ ఆ టైంకి నేను హిందీ ఫిల్మ్ ఎక్కువ చూడకపోతుండే. ఆ రోజు అందరం కలిసి పోదామన్నారు సినిమా, పోయినా. ఎక్కువ నాకు అసలు వార్ వచ్చినట్టు కూడా తెలియదు, జస్ట్ రితిక్ రోషన్ ఉన్నాడు, సినిమా సూపర్ ఉంటుంది అంటే పోయినా. పోతే నాకు మస్తు నచ్చింది సినిమా, బాగుంటుంది. నాకైతే మస్తు నచ్చింది వార్. దాని తర్వాత వైఆర్ఎఫ్లో నుంచి వచ్చింది ఏంది, పఠానా? పఠాన్ తర్వాత టైగర్ జిందాయే. టైగర్ జిందాయనా? టైగర్ ఫిష్ జిందాయే ఉంటుంది. టైగర్ జిందాయ అనుకుంటా. టైగర్ జిందాయ తర్వాత ఇది పఠాన్. నేను పఠాన్ చూసి ఫిక్స్ అవుతున్నా. వైఆర్ఎఫ్ లైక్ ఎట్లుంటుంది అంటే బాయ్, నా వల్ల కాలేదు పఠాన్. నాకైతే సిరీస్లో చెప్తున్నా, పఠాన్ అస్సలు నచ్చలేదు సినిమా. దానిలో స్టోరీ ఏంటంటే ఇండియాకి ట్రెండ్ ఉంటుంది. ఏంది పఠాన్లో ఏం స్టోరీ ఉందిరా నీకు? అంటే ప్రతి సినిమాలో ప్రతి సినిమా ఎట్లా అంటే ఇండియాకి ఏదో ప్రాబ్లం ఉంటుంది, కానీ చెప్పరు ప్రాబ్లం ఏదో. ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం వీలే సాల్వ్ చేయాలి, సంథింగ్ 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 కాదు, సాల్వ్ అయిపోతుంది. అసలు ప్రాబ్లం చెప్పరు. ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏదో చెప్పరు కానీ ప్రాబ్లం వస్తుంది. నాకైతే వర్కౌట్ కాలే పఠాన్ అస్సలు. నేను చూడలేకపోయినా సినిమా, నాకు అస్సలు నచ్చలేదు. పఠాన్లో షారుఖ్ ఖాన్ యాక్టింగ్ అవన్నీ పక్కన పెట్టాయి. అది షారుఖ్ ఖాన్ యాక్టర్, మంచి యాక్టర్, ఆయన పెద్ద యాక్టర్, మంచి యాక్టర్, నేను కాదంటలేను. అది నాకైతే స్టోరీ ఎక్కలేదురా. స్టోరీ లేదు మామని చెప్పాలి నీకు. స్పై యూనివర్స్ అంటే ఎట్లా ఉండాలంటే దురంధర్. నేను చెప్తున్నాను పాయింట్. సరే, మనం దేని నుంచి వచ్చినాం అసలు? వార్ 2. నాకైతే నేను చూడకముందే డిసైడ్ అయినా, నేనైతే నా వల్ల కాదు సినిమా, నేను చూడను. నెక్స్ట్ టైం పోదాం, కొంచెం బ్యాక్ పోయినాక కొంచెం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏది? కుబేరా వర్స్ట్ ఫిలిం కాదు నాకైతే, నాకు చాలా బాగా నచ్చింది సినిమా. నాకు ఎక్కడి నుంచి కట్ అయిపోతుంది అంటే మూవీ నాగార్జున చనిపోతాడు చూడు, ఆడ నుంచి ఎండింగ్ వరకు కొద్దిగా ప్లానింగ్ కాదు, సంథింగ్ అంటే సడన్గా విలన్ చచ్చిపోతాడు. అరే కాదురా, విలన్ అట్లా చచ్చిపోతాడు అనిపించింది నాకు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ వాడు ధనుష్ ఒక డంప్ యార్డ్కి తీసుకుపోయి చంపేస్తాడు. చంపేయడం అంటే కాదు, చంపేస్తాడు, యాక్సిడెంట్ చచ్చిపోతాడు. అంటే యాక్సిడెంట్ లేడరా, వాడు గొంతు పెసుకుతుంటాడు, సడన్గా చేతికి దొరికితే ఇట్లా ఇట్లా అయిపోతుంది. సడన్గా ఏంది కావాలని ఆ బాబుని చంపుదాం అనుకుంటాడు కదరా. చాలా సింపుల్గా చూపించినారు ఎండింగ్. ఇంకో ఆ తర్వాత కుబేరా టైటిల్ తెలుస్తుంది. మై గాడ్, అంటే కుబేరా అనేది పుట్టకముందు, ఒక బాబు పుట్టకముందు స్టోరీ ఆ కుబేరా మూవీ అనుకున్నా. ఆ పిల్లోడికి పెడతాడు కదా కుబేరా అని చెప్పి. ఆ తర్వాత ఇంకేముంది కుబేరా తర్వాత?
ఇంకా దాని తర్వాత అన్నీ బాగానే ఉండే సినిమాలు, సింగిల్ అవన్నీ బాగానే ఉండే, నాకైతే బాగానే అనిపించింది. సింగిల్ ఓడేలట్టు బాగానే ఓడెళ్ళట్టు, బట్ ఆ సినిమా గురించి మనకి ఎందుకులే కానీ. ఓకే. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ సినిమా నీ ఎక్స్పీరియన్స్ చెప్పాము ఒకసారి. నాకు నీ నోటి నుంచి వినాలని ఉంది ఎక్స్పీరియన్స్. నాకు ఎక్స్పెక్టేషన్ అయితే ఉండే గేమ్ చేంజర్ మీద, అందుకో చెప్తాను. డైరెక్టర్ శంకర్, ఏమేమి మూవీలు చూసాను, రోబో, ఐ, నా ఫేవరెట్ ఫిలిమ్స్. ఐ ఎందుకు వర్కౌట్ కాలేదంటే అది ట్రైలర్ కట్ చాలా డిఫరెంట్గా ఉండే, అది వేర్లే. నాకు ఐ సినిమా ఇష్టము, రోబో మూవీ ఇష్టము, భారతీయుడు ఫస్ట్ పార్ట్ రా, సెకండ్ అది వేర్లే, దాని గురించి చెప్దాం. ముందు భారతీయుడు గురించి అయితే నేను ఓకే, భారతీయుడు 2 తీసిన తర్వాత గేమ్ చేంజర్ కదా, అంతే గేమ్ చేంజర్. ఆ తర్వాత రామ్ చరణ్ది RRR తర్వాత ఇది సినిమా. అంత ఈజీగా ఓకే చెప్పారు రా. రాజమౌళి తర్వాత నీకు అంత ఒక హై లెవెల్ యాక్షన్ మంచి రామ్ చరణ్ సినిమా చూడగానే నెక్స్ట్ సినిమా ఇంకా హైగా ఊహించుకుంటాం. అదే ఉండే. ఆ తర్వాత వచ్చింది అయ్యా గేమ్ చేంజర్. ట్రైలర్ బాగా ఇంపాక్ట్ చేసింది నాకైతే. ఏంది ఏం ఇంపాక్ట్ అంటే నాకైతే ట్రైలర్ చూడంగానే కొట్టేసింది. నాకైతే కొంచెం మైండ్ గేమ్స్ ఉంటాయేమో అనిపించింది. అంటే ఇట్లా చేస్తాడేమో, అట్లా ఇప్పుడు ఒక్క సీన్ ఇట్లా ఒక షాక్ ఎక్స్ప్రెస్ అది నాకు తెలీదు. ట్రైలర్ ఎట్లేదంటే అంటే ఒక పెద్ద గేమ్. నాకు దోప్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు అర్థమైంది తెలుసా, ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ తర్వాత వితిన్ సినీ అని ఒక ఛానల్ ఉంటుంది, అందులో ట్రైలర్ అనాలిసిస్ వచ్చింది. సమ్ కోపం తగ్గేనికి ఇట్లా ఒక యాక్షన్ చేస్తుండు అని చెప్పిండు. ఆ తర్వాత మళ్ళీ నేను ట్రైలర్ చూస్తే అనిపించింది నాకు ఇట్లా కోపం తగ్గేనికే సంథింగ్ అట్లా అంటుండు. ఏదో కొద్దిగా అనిపించింది. నాకు ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు ఒక పెద్ద మైండ్ గేమ్ ఆడేసి లాస్ట్కి హీరో గెలిచేసిండు. ఇప్పుడు ఇట్లా అంటే ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసినావా, ఒరే అంత ఆలోచించలేదురా నేనైతే. ఆలోచిస్తా అంటే అరే శంకర్ మూవీరా. అరే నేనేమనుకున్నా అంటే బేసిక్లీ కొద్దిగా హైపర్ అనుకుంటా, చాలా కోపంలో ఉంటాడేమో, ఆ కంట్రోల్ చేసుకోనికి మైండ్ కూల్ చేసుకోనికి ఏదన్నా యాక్టివిటీ టైప్ ఏదో చేస్తుండు. ఇప్పుడు F2లో ఇట్లా అంటాడు కదా, అట్లా F2తో కంపారిజన్ కాదు కానీ చెప్తున్నా నీకు, నార్మల్ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఇట్లా ఏదైనా కాన్సెప్ట్ లేదంటే ఏదన్నా యాక్టివిటీ టైప్, దానివల్ల మైండ్ రిలాక్స్ అయ్యి సంథింగ్ మెంటల్ గేమ్స్ అవన్నీ ఏమో ఉంటాయి అనుకున్నా SJ సూర్యతోని. ఇంకా కానీ ఎక్కడ తేడా కొట్టింది నీకు? ఎలక్షన్ కమిషనర్ నీకు సీఎం అవుతాడు కాదు, IAS ఆఫీసరు కాదు, IAS ఆఫీసర్ కాదు, డాక్టర్ చదువుకుంటున్న స్టూడెంట్ ఆపేసి IPS ఆఫీసర్ అవుతాడు. ఖైరా అద్వానీ చెప్పినందుకు IAS కోసం ట్రై చేసి IPS అవుతాడు. IPS తర్వాత మళ్ళీ ఖైరా అద్వానీ కోసం IAS అవుతాడు. IAS తర్వాత ఎలక్షన్ కమిషనర్ అవుతాడు. ఎలక్షన్ కమిషనర్ అయిన తర్వాత లాస్ట్కి సీఎం అవుతాడు. జనరేషన్ కవర్ అయిపోయిందిగా. ఏంది అంటే ఒక ఎలక్షన్ కమిషనర్ సీఎం అవ్వచ్చా అని నాకే ఒక క్వశ్చన్ మార్క్ పడ్డది. అందుకే కదా ఆ మీటింగ్లో నేను గూగుల్కి పోయి కొట్టినా, ఎలక్షన్ కమిషనర్ సీఎం కావచ్చా అంటే కాదన్నది. మళ్ళీ వీడు ఎట్లా చూపించిండు. సరే ఓవరాల్గా నీకేంది, IAS ఆఫీసర్ రిజైన్ చేసేస్తాడు. ఆ తర్వాత SJ సూర్య మళ్ళా సీఎం క్యాండిడేట్. అరే సీఎం క్యాండిడేట్ రా, సీఎం కాదు, సీఎం క్యాండిడేట్ రా, సీఎం ఎలక్షన్స్కి క్యాండిడేట్. ఓకే, అప్పటి నుంచి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది కదా. ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు నీకు ట్విస్ట్ లెక్క రామ్ చరణ్ని ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ లెక్క వస్తాడు. అది ఎట్లా వస్తాడు మర్చిపోయినా. అదే వస్తాడు లేదా ఇగో
అరే కలెక్టర్ వరకే అయిపోయింది. కలెక్టర్ రిజైన్ చేస్తాడు, అయిపోతుంది. ఎలక్షన్ కమిషన్ ఎట్లా అవుతాడు? నేను జనరల్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను మర్చిపోయాను సినిమాని, కాబట్టి నేను జస్ట్ అడుగుతున్నాను అనమాట. అవుతాడు అంతే, అంటే అంతే ఇప్పుడు ఎస్ఎస్ సురేష్ గారు సీఎం అయిపోతారు అంతే. సీఎం అవుతాడు రా, అంటే ఎలక్షన్ జరుగుతుంటుంది, సడన్గా హెలికాప్టర్లో ఎంట్రీ. అన్ప్రెడిక్టబుల్. ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ రామ్ చరణ్ రిజైన్ చేసినాక ఎలక్షన్ కమిషనర్ ఎట్లా అని కొంచెం సరే అది కూడా రా అనుకో. ఎలక్షన్ కమిషనర్ అయ్యిందే అనుకో, ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ అయ్యిండు సరే. నీకు ఎలక్షన్ కమిషనరు ఎలక్షన్స్ కండక్ట్ చేసి గెలిచిన తర్వాత వాడే సీఎం. ఎక్కడ లాస్ట్కి ఎండ్కి వాడే సీఎం అవుతాడుగా. కరెక్ట్ కాదురా, అంత పెద్ద ఫైట్ ఉంటుందిరా అదేదో ఎలక్షన్ బూట్ కాడ. అదే కదా, అదంతా అయిన తర్వాత ఇది ఏమంటాడు ఎస్జే సూర్య, నువ్వు ఇది ఒక్కటి పలగొట్టుకున్నావు, ఇంకా నువ్వు అసలు ఎప్పుడో ఓడిపోయినావు, అంటే ఈ ఒక్క పోస్ట్ పోతుంది, నాకు మెజారిటీ ఎప్పుడో వచ్చేసింది, మేము ఎప్పుడో గెలిచేసినాం అంటాడు. వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు రా? ఇంకా ఎక్స్ప్రెషన్ కొడుతుందా? నాకు అస్సలు నచ్చలే సినిమా, అసలు గేమ్ చేంజర్. కానీ ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ రామ్ చరణ్ ఎంత బాగా చేస్తాడు ఆ నత్తితోని. అదేగా చెప్తున్నా అసలు, అరే బాధ వేస్తుంది ఆ సీన్ నాకైతే. నాకు నత్తి అనగానే ఒక సినిమా గుర్తుకొస్తుంది. ఏది? నాకు అర్థమైపోయింది, నాకు ఒక హింట్ కొట్టేసింది, నాకు నత్తి సినిమా హింట్ కొట్టేసింది నాకు. లైగర్ లైగర్ ఏముంటే కింద చాలా క్రాస్ బ్రీడ్. పోష కూడా అంతే. పోష ఎట్లా అంటే ఒక సగం లాయల్ ఉంటుంది, ఇంకో సగం టైగర్ ఉంటుంది. పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు అంతే. కానీ మెయిన్ ద హైప్ మూమెంట్ ఆఫ్ ద హైప్, ఆ మూవీకి హైప్ తెప్పించే ఎలిమెంట్ ఏంది చెప్పు? మైక్ టైసన్ వచ్చాడు ఫస్ట్ టైం ఇండియన్ మూవీలో. మైక్ టైసన్ విత్ విజయ్ దేవరకొండ విత్ పూరి జగన్నాథ్ డైరెక్టర్. అదే కదా అసలు క్రేజీ అనిపించింది నాకు. క్రేజీ ఆ సినిమా బాగుంటుంది సినిమా అనుకున్నా. అది కూడా చూసినావా, ఏదో ఆడియో లాంచ్లో విజయ్ దేవరకొండ వచ్చి క్రేజీ ఉండబోతుంది సినిమా అని చెప్తాడు చూడు. ఎట్లా అంటే ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, ఏం తెలుసా? నేను లెక్క 2000 స్టార్ట్ చేస్తా, 2000 crores స్టార్ట్ చేస్తా లెక్క. ఎవరు కాదు ఆ ఇంటర్వ్యూలో ఎవరు అంటారు, ఒకవేళ దానికన్నా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ అని ఉంటే నేను అసలు ఆలోచించట్లేదు అక్కడికి వెళ్ళి నేను లెక్క 2000 స్టార్ట్ చేస్తున్నా అంటే 2000 crores స్టార్ట్ చేస్తా లెక్క అంటాడు. అరే అంత హైప్ బిల్డ్ చేసినాక సినిమా, అరే చెప్పాలంటే లాస్ట్కి పోతుంది ఆ సినిమా. లాస్ట్కి ఎట్లా తెలుసా, నేను లాస్ట్కి నేనేమంటున్నా అంటే బేసిక్లీ లాస్ట్ అంటే ఇప్పుడు నీకు కూలీలా అమెరికా నుంచి శోభిన్ షార్ అరే ఒకడు ఉన్నాడు అనేది నీకు ఎట్లా అనిపించిందో, ఇందులో కూడా అంతా సినిమా అయిపోతుంది, ఎండింగ్కి వచ్చేసరికి అరే మైక్ టైసన్ కూడా ఉన్నాడు రా. మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే ఇప్పుడు సరే మైక్ టైసన్ డబ్బులు అంటే హీరోయిన్ వాళ్ళ డాడీ మైక్ టైసన్ డబ్బులు తీసుకుంటు, హీఈస్ అండ్ రౌడీ. అర్థమైందా? రౌడీ తో అంతా. తర్వాత ఏమైందంటే లాస్ట్కి ఏదో కట్ట పట్టుకుని మైక్ టైసన్ కొట్టుకుని ఇట్లా ఉరికిపోతాడు. నేను ఆ సీన్ అన్నా నీ ఫ్యాన్ అన్నా అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత అది ఏదో రాడ్ తీసుకొచ్చి మైక్ టైసన్ని కొడితే మైక్ టైసన్ ఉరుక్కుంటూ పోతుంటాడు. అంత అది ఆ సీను ఫైట్ క్లబ్లో చూపిస్తారు. ఆ చూపించగానే ఎవరు ఆపోనెంట్ అంటే ఫైట్ చేయడానికి పారిపోతాడు భయపడి. అంటే మైక్ టైసన్ కొట్టేసిన నేనెంత అని చెప్పి పారిపోతాడు. నేను చెప్తున్నా కదా, అంటే ఆ సీన్ ఎందుకు అంటే అంత పెద్ద షోలో, అంత పెద్ద గేమ్ షోలో టీవీ ఎందుకు పెట్టారు?
న్యూస్ ఎందుకు పెట్టిర్రు? గేమ్ షో కాదురా అది, డబ్ల్యూడబ్ల్యూ బాక్సింగ్ షో. బాక్సింగ్ది అసలు టీవీ ఎందుకు వచ్చింది, న్యూస్ ఎందుకు పెట్టిర్రు? అంటే అది చాలా క్రాస్ పెట్టి నేను ఎవరు చెప్తున్నా ఇగో, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ నత్తి అస్సలు వర్కౌట్ కాదు. దే 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 దొబ్బే సినిమా. నాకు నిజంగా విజయ్ దేవరకొండ నత్తి అస్సలు సెట్ కాలేదు, నాకు అస్సలు సెట్ కాలేదు అస్సలే. నీకు మైక్ టైసన్ అయితే ఘోరంగా చూపించినాడు రా దాంట్లో. అప్పుడు మేము వచ్చింది, మేము కామెంట్స్ ఏంటంటే అసలు ఎలా ఒప్పించారా బయట వాళ్ళు ఎలా ఒప్పించారా అనేవి. నాకు తెలియదు మామ, నాకు అస్సలు నచ్చలేదు లైగర్. ఇట్స్ రియల్లీ వర్స్ట్. ఇంకా చెప్పు నీ వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ మూవీస్లో. నేను ఈ పాడ్కాస్ట్ ఎండ్ చేసేది ఈ మూవీతోనే అనుకున్నా. దీని గురించి మాత్రం నేను మాట్లాడదాను. వరల్డ్ ఫేమస్ లవర్. నేను కొండన్న ఇంకా తీస్తున్నా అనుకోవద్దు. విజయ్ దేవరకొండ నాకు కూడా చాలా ఇష్టం, చాలా బాగా చేస్తాడు ఆయన. నాకు లైగరు వరల్డ్ ఫేమస్ లవర్ అస్సలు నచ్చదు. ఎందుకు చెప్తాను, నేను చెప్తా. ఇగో విజయ్ దేవరకొండ స్టార్టింగ్లో ఇచ్చిన క్రేజీ ఫిలిమ్స్ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి తర్వాత ఏంటిది గీతా గోవిందం తర్వాత టాక్సీ వాలా కాదు, ఇది మన వరల్డ్ ఫేమస్ లవరే. టాక్సీ వాళ్ళ తర్వాత వచ్చిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఫుల్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే నేను చెప్తున్నా ఏం తెలుసా, ఆ రోజు నేను అది ఇంటర్లో చదువుకున్నప్పుడు వచ్చింది అది. అసలు హైపర్ క్రియేట్ అయింది. అరే హైప్రా, అర్జున్ రెడ్డి యాక్టర్ ఇన్ని 4 ఫిలిమ్స్ కొట్టుకుంటూ వచ్చిండు. అరే టాక్సీ వల్ల నీకు మూవీ మొత్తం లీక్ అయిపోయింది, అయినా కూడా హిట్ అయింది సినిమా. యావరేజ్ అయినా బాగుంది సినిమా, బాగానే ఉంటుంది సినిమా టాక్సీ వల్ల. ఆ తర్వాత వచ్చింది వరల్డ్ ఫేమస్ లవర్. ఎక్స్పెక్టేషన్స్ ఘోరంగా ఉండే. నేను ట్రైలర్ కట్ కూడా చూసిన గుర్తు రావట్లేదు నాకు. ట్రైలర్ కట్ అయితే ఫస్ట్ షో టికెట్స్ దొరికినాయి. నేను కాలేజ్ నుంచి ఇంట్లోకి వెళ్ళి చెప్పిన, ఇంట్లో కాలేజ్ పోలే అనుకుంటా రోజు. కాలేజ్ పోలేదు, మా వాళ్ళందరు బంక్. సినిమా థియేటర్ పోయినాం, కూర్చున్నాం. వచ్చిండయ్యా బట్టలు లేకుండా వచ్చాడు విజయ్ దేవరకొండ. ఆ సీన్కి వచ్చిన అర్జున్ రెడ్డి టైప్ గుర్తుంది తెలుసా? అంతే. దానివల్ల అనుకోండి అర్జున్ రెడ్డి కొంచెం దానిలోకి ఉంటుందేమో, అందుకే హిట్ అవుతుంది అంటాడు. యామిని 3 స్టోరీలు ఉంటాయి. ఎందుకుంటాయి స్టోరీలు అసలు తెలుసుకుందంటే అది రియలే కాదు, జస్ట్ అన్న రాసుకున్న స్టోరీస్ అన్నీ ఒక్కొక్కటి జరుగుతుంటుంది. ఆయన ఏంటిది ఇట్లుంటే బాగుండు ఆ టైప్. అరే సినిమా రా స్టార్ట్ అవుతుంది అంటే నాకైతే నిద్ర వచ్చిందిరా థియేటర్లో. అది నేను ఫస్ట్ టైం థియేటర్లో పండుకున్నారా వరల్డ్ ఫేమస్ లవర్కి. నేను చెప్తున్నా కదా, నేను ఫస్ట్ డే ఫస్ట్ షోస్ ఎక్కువ వెళ్ళాను. నేను వేల మీద లెక్క పెడతా ఇంటర్ టైంలో పోయిన ఫస్ట్ డే ఫస్ట్ షోస్. దాంట్లో ఒకటి వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ డే ఫస్ట్ షో. విజయ్ అన్న ఫ్యాన్స్, విజయ్ అన్నది 5th మూవీ, ఫుల్ హైప్ ఉండే. ముందు మూవీ నడుస్తుంది పండుకున్నా. కట్ చేస్తే ఎండకి లేచిన. అది అందరు అరుతున్నారు, ఎందుకు కొడుతున్నారు తెలియదు. ఇంకేమో గుర్తొస్తున్నాయో. సో గైస్, ఇప్పటివరకు మాకు గుర్తున్న ఇవి వర్స్ట్ ఎక్స్పీరియన్స్. మీకు వేరే ఉండొచ్చు. ఇప్పుడు మాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చొచ్చు, అది మాకైతే నచ్చలేదు. ఇది మా ఒపీనియన్ అంతే, జస్ట్ మా ఒపీనియన్. మీకు ఇంకేమైనా మూవీస్ నచ్చలేదు, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి. దాని తర్వాత నెక్స్ట్ దేని మీద చేయాలి, మేము రియాక్షన్ అంటారా, లేదంటే మళ్ళీ పాడ్కాస్టే చేయమంటారా, దీని పార్ట్ 2 చేయమంటారా, లేదంటే కొత్తది ఏమైనా టాపిక్ చేయమంటారా, కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు టాస్క్ ఇచ్చినాం ఫస్ట్లోనే. ఏంట్రా టాస్క్? అదే ప్లేలిస్ట్ పేరు పెట్టడానికి పాడ్కాస్ట్ పేరు మీరే సెలెక్ట్ చేసి
కమెంట్స్ చూస్తూ ఉంటాము. ఏది బాగా అనిపిస్తే అది మనం ఎపిసోడ్ 2 నుంచి పెట్టేసుకుందాం. ఇంకా ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా తప్పు ఉంటే ఏమైనా తప్పు ఉంటే ఇంప్రూవైజేషన్ కోసం మీరు మెన్షన్ చేయండి, రెక్టిఫై ఇట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. Bye.